టు మెగా విజన్ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బోధన్ పట్టణంలో నీటి ఎద్దడి. పాలక వర్గాన్ని నిలదీసిన కౌన్సిలర్లు, ఎండిపోయిన బెల్లాల్, చెడిపోయిన మోటార్లు. ఆరోగ్యవంతమైన జీవనానికి వ్యాయామం ఎంతో అవసరం. రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ జిమ్లు సాధన చేసిన ఎమ్మెల్యే షకీల్. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం. 16 ఎంపీలు గెలిచినా చేసిందేంటి? అధికారంలోకి వస్తే చక్కెర పరిశ్రమ తెరుస్తానని అరవింద్ హామీ. మండలి ఎన్నికలలో టీఆర్ఎస్ కు షాక్. ఓడిపోయిన మద్దతుదారులు, సంబురాలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు. రైతు మంత్రం జపిస్తూ నట్టేటా ముంచుతున్నారు. మద్దతు ధర లేక నష్టాల పాలవుతున్న అన్నదాతలు, యార్డు పాలకవర్గం, కొనుగోలుదారుల సిండికేట్తోనే రైతుకు నష్టం. బి ప్రభాకర్. నవిపేట్ మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గ్రామ శివారులో యాదవులు నిర్మించుకున్న ఆలయంలో శ్రీకృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కొన్నాళ్ల నుండి పూజలు చేస్తూ దైవాన్ని కొలుస్తున్నారు. కానీ తాజాగా ఉదయం ఆలయం వద్దకు వెళ్లేసరికి విగ్రహం ధ్వంసమై ఉంది. దీంతో ఆ సంఘం పెద్దలు కలిసి పోలీసులకు సమాచారం అందించారు. బంద్కు పిలుపునిచ్చారు. నవిపేట్ గ్రామ శివారులో ఉన్న యాదవులు నిర్మాణంలో ఉన్న ఆలయంలోని విగ్రహం ధ్వంసమైంది. దీన్ని నిరసిస్తూ యాదవులు, గ్రామ కమిటీ వారు కలిసి నవిపేట్ బంద్కు పిలుపునిచ్చి ధర్నా, రాస్తారోకోకు దిగారు. ఈ చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందూ ఆలయాలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి చేదాటకుండా ఉండేందుకు పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రామస్తులంతా కలిసి ఒకచోట బైఠాయించారు. సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, సంఘం పెద్ద మనుషులు కలిసి నినాదాలు చేశారు. ఈ చర్యకు పాల్పడిన వారిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు నచ్చజెప్పారు. నిజామాబాద్ ఏసీబీ ఘటనా స్థలానికి చేరుకుని వారిని సముదాయించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. నవిపేట మండల హెడ్ క్వార్టర్లో ఒక కృష్ణుని విగ్రహాన్ని రాత్రి ఎవరో దుండగులు ధ్వంసం చేసినట్లు ఫిర్యాదు అందింది. ఆ విషయంలో చాలామంది పట్టణ సహోదరులు, అదేవిధంగా మన పక్కన ఉన్నటువంటి గ్రామస్తులటువంటి సహోదరులు అందరూ కూడా ఎవరైతే దుండగులు ఈ చర్యకు పాల్పడ్డారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క డిమాండ్ ఉంది. నేటి ప్రస్తుత కాలంలో మనిషికి శారీరక శ్రమ తగ్గింది. దీంతో మనిషి అతి చిన్న వయసులోనే అనారోగ్య పాలవుతున్నారు. ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి అనేక తంటాలు పడుతున్నారు. ప్రజల సౌకర్యార్థం మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కాబట్టి ఎలాంటి హామీలు, అభివృద్ధి పనులు చేయరాదు. మరోపక్క పార్లమెంటు ఎన్నికలు, పార్టీ అభ్యర్థి విజయం కోసం ప్రచారం. ఎంత చేస్తున్నా మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే అని భావించారు ఎమ్మెల్యే షకీల్. ఇటీవల ప్రభాత నడక సమయంలో ప్రజలతో కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. అలాగే వారి సమస్యలపై ఆరా తీస్తూ పట్టణంలోని కాలనీలలో సందర్శిస్తున్నారు. బుధవారం ఎప్పటిలాగానే ఉదయం ప్రభాత నడకకు వచ్చిన ఎమ్మెల్యే షకీల్ మున్సిపల్ కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లో కాసేపు గడిపారు. అటు తర్వాత ద్విచక్ర వాహనంపై కాలనీలలో తిరిగి చాయ్ హోటల్లో టీ తాగారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న సంకల్పంతో 12 లక్షల వ్యయంతో తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీల ముందు ఓపెన్ జిమ్ల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో జిమ్కు వచ్చి వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య, కమిషనర్ స్వామినాయక్ పలువురు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో ఇక్కడ చాలా మంచి ఓపెన్ జిమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరు కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా ఈరోజు చాలామంది యువకులు కానీ ఇక పెద్ద మనుషులు కానీ ఎవరైనా ఉండని చాలామంది ఇక్కడ వచ్చి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ డే టైం కానీ
ఇక్కడ ఓపెన్ జిమ్లో ఎక్సర్సైజ్ చేయొచ్చు. దాదాపు 12 లక్షల రూపాయలు పెట్టి తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో ఈ ఓపెన్ జిమ్ల ఏర్పాటు నడిచింది. తెలంగాణ ప్రభుత్వం హయాంలో చాలా మంచి కాన్సెప్ట్తోనే ముందుకు పోతా ఉన్నాం. అందరు కూడా బోధన్ పట్టణ ప్రజలు మళ్ళీ ఆరోగ్యంగా ఉండే విధంగా ఈ ఏదైతే ఇక్కడ జిమ్ ఏర్పాటు చేస్తున్నామో దానికి ఫుల్ మంచిగా బాగా యూజ్ చేసుకొని హెల్తీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. రైతే రాజు, దేశానికి అన్నం పెట్టే అన్నదాత రైతంటూ ఎన్నో మాటలతో కొనియాడతారు. కానీ వారు పండించిన పంటల ధాన్యాన్ని కొనుగోలు చేసే సమయంలో మాత్రం కొనుగోలుదారులు సిండికేట్గా మారుతున్నారు. వీరికి మార్కెట్ కమిటీ అధికారుల ప్రోత్సాహంతో ధర తగ్గించి రైతులను మోసం చేస్తున్నారని ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు వి ప్రభాకర్ ఆరోపించారు. ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో రైతు సంఘం నాయకులు నిజామాబాద్ మార్కెట్ యార్డును సందర్శించారు. మార్కెట్ మొత్తం పసుపు మయంగా మారింది. మద్దతు ధర లేకపోవడంతో దూర ప్రాంతాల నుండి పసుపులను మార్కెట్కు తరలించిన వారు కాస్త కొనుగోలు లేక ఎదురు చూస్తున్నారు. దళారులు పసుపును చూసి తేమ శాతం ఎక్కువగా ఉందని, అలాగే దీనికి ధర ఇంత మాత్రమే వస్తుందని రైతులను నట్టేటా ముంచే ప్రయత్నం చేస్తున్నారని వి ప్రభాకర్ ఆరోపించారు. మార్కెట్ పాలకవర్గం, కొనుగోలుదారులు కలిసి రైతులకు మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. రోజురోజుకు పసుపు ఉపయోగం పెరిగినప్పుడు దాని ధర పెరగాల్సి ఉండగా మార్కెట్లో మాత్రం తగ్గుతుందన్నారు. 2015-16 సమయంలో క్వింటాల్ పసుపు ధర 8,000 పలికితే ప్రస్తుతం 4,000 కూడా రావడం లేదన్నారు. దీనికి కారణం ఎవరని ప్రశ్నించారు. ఎకరం పంట పెట్టుబడి కోసం 1,50,000 వెచ్చించి 70,000 రూపాయలు నష్టపోతున్నారని తెలిపారు. ఈ విధానం వల్లనే పసుపు రైతులు చైతన్యం వచ్చి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేందుకు పోటీలో నిలుస్తున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో, గత జరిగిన ఎన్నికల్లో రైతే రాజని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వ మంత్రులు, ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత తాజా మాజీ పార్లమెంటు సభ్యులు అందరూ కూడా రైతే రాజని చెప్పేసి పొగడని రోజంటూ లేదు. కానీ ఆ రాజుని పిచ్చగాడిగా తయారు చేస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ విధానాన్ని మార్చడానికి ప్రయత్నం చేయకుండా ఈరోజు తిరిగి రైతాంగాన్ని మోసం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు దేశవ్యాపితంగా, ప్రపంచవ్యాపితంగా ప్రాముఖ్యత సంతరించుకున్న ఆర్మూర్ ఏరియా, జగిత్యాల ఏరియా పసుపు నాణ్యతని మనం చూస్తా ఉన్నాం. త్రాగునీటి వనరులు అంతంత మాత్రంగా ఉండటంతో పట్టణ ప్రజలకు రోజు విడిచి రోజు అందిస్తున్న నీటి సరఫరాలో ఒకరోజు జాప్యం ఏర్పడుతోందని మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య అన్నారు. ప్రజల సహకారంతో నీటి సమస్యను పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పారు. పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ ఎల్లయ్య మాట్లాడుతూ ప్రస్తుత సీజన్లో ఏర్పడ్డ నీటి కొరత వల్ల ప్రజలకు పూర్తి స్థాయిలో నీటిని అందించలేకపోతున్నామని మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య కోరారు. ప్రజలకు జరుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని చెప్పారు. అన్ని సరిచేసి ప్రజలకు నీటిని అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతామని చెప్పారు. ప్రజలు మున్సిపల్కు సహకరించాలని కోరారు. బోధన్ పట్టణంలో రేపు మంచినీరు ఏదైతే కుళాయిల ద్వారా దినం తప్పిస్తే దినం వస్తున్నాయో అవి రేపు రావాలి. కానీ రేపు సాంకేతిక కారణాల వల్ల రా వాటర్కు సంబంధించిన మిషన్లు చెడిపోయాయి. అవి మరమ్మతులు అయ్యేందుకు ఇంకా చాలా టైం పడుతుంది. కాబట్టి రేపు తప్పించి ఎల్లుండి నీళ్ళు వస్తాయని చెప్పడం జరుగుతుంది. ప్రజల విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఎల్లుండి యథావిధిగా ఈ రేపు వచ్చే టయానికే ఎల్లుండికి యథావిధిగా మంచినీరు సౌకర్యం పురపాలక సంఘం నుంచి జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గమనించవలసిందిగా. ప్రతి ఎన్నికలలో టీఆర్ఎస్ దే హవా కనిపించింది. 2014 ఎన్నికల అనంతరం జరిగిన ఉప ఎన్నికలు, అలాగే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సైతం కారు స్పీడ్కు బ్రేక్ లేకుండా పోయింది. అందరూ వారి పార్టీలను వీడి టీఆర్ఎస్లో చేరుతున్నారు. టీఆర్ఎస్కు మరింత బలం పెరిగింది. కానీ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మాత్రం షాక్ తగిలింది. 150 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కారు కాస్త సడన్గా బ్రేక్ పడింది. ప్రజలతో జరిగే ఎన్నికలలో వారికి అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలతో పాటు పెన్షన్, ఇళ్లు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి పథకాలతో ఆకర్షించి ఓట్లుగా మార్చుకున్నారు. కానీ పట్టభద్రులు, ఉపాధ్యాయులు
అలా కాదు కదా, వారు విజ్ఞానవంతులు. ప్రశ్నించే గొంతు లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారని గ్రహించారో ఏంటో తెలియదు కానీ టీఆర్ఎస్ బలపరుస్తున్న కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ మరియు ఉపాధ్యాయులు ఎమ్మెల్సీలకు ఝలకిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ముందు చైతన్యం పెరిగిందని కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది. కామారెడ్డిలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ సంబరాలలో పాల్గొన్నారు. కాంగ్రెస్కు మద్దతు తెలిపిన వారిని, గెలిపించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రానున్న పార్లమెంటులో సైతం ఇలాంటి ఫలితాలే టీఆర్ఎస్కు ఎదురవుతాయని పేర్కొన్నారు. ఈరోజు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మన ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గారు, మరి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ విజయం. ఈరోజు ప్రజాస్వామ్యంలో మన కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గొంతు, ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కుతా ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యానికి పెద్ద చేటు. మరి ఈరోజు గ్రాడ్యుయేట్ అందరికీ ఎవరైతే మొత్తం కలిసి అందరు కృషి చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి గారిని గెలిపించిండు. మరి అదంతా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అందరికీ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇదొక నూతన ఒరవడి. మరి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లు ఏప్రిల్ 11వ తారీఖు రోజు కూడా బ్రహ్మాండమైన విజయంతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఇది మాకు శుభసూచకం. ఎందుకంటే దీనివలన ఈరోజు ప్రజల్లో ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఉండాలి. లేకపోతే ప్రజాస్వామ్యానికి పెద్ద చేటు అనేది ఈ ఎన్నికల ద్వారా కనిపిస్తూ ఉంది. బోధన్ పట్టణ ప్రజల త్రాగునీటి వరప్రదాయిని బెల్లాల్. ప్రస్తుతం అది నిండుకుంది. దీంతో రోజు విరిచి రోజు నీటిని అందిస్తున్నా ప్రజల నీటి అవసరం మాత్రం తీరడం లేదు. ఇంతలోనే బోరు పంపులు చెడిపోవడంతో నీటి కొరత అధికమైంది. మున్సిపల్ పాలకవర్గం తీరును స్వయంగా కౌన్సిలర్లే ఎదురించి నినాదించారు. మార్చి దగ్గర పడింది. ఏప్రిల్, మే మాసంలో ఉష్ణతాపం అధికంగా ఉంటుంది. దీనికి తోడు భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ప్రజలకు నీటిని అందించే చెరువు ఎండిపోయింది. ఈ సమయంలో పాలకవర్గం ఏం చేద్దామన్న ఆలోచనలో ఉంది. ఇదే సమయంలో నమ్ముకున్న బోర్లు సైతం కాలిపోవడంతో నీటి కటకట ఆరంభమైంది. పట్టణ ప్రజలు నీటి ఇబ్బందులు ఎదుర్కొంటే మీరు మాత్రం అంచనాలు వేస్తున్నారని కౌన్సిలర్లు చైర్మన్ ఎల్లయ్య, కమిషనర్ స్వామి నాయక్ను ప్రశ్నించారు. సమస్య జటిలం కాకముందే అందుకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండగా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అసహనం వ్యక్తం చేశారు. బల్దియా యంత్రాంగం ముందు చూపుతో లేకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. చెడిపోయిన బోరుబావులను మరమ్మతు జరిపితే గాని ప్రజలకు నీటిని అందించే స్థితిలో లేరు. 2 రోజుల క్రితం అందుకు సంబంధించిన దస్త్రాలను జిల్లా కలెక్టర్కు అందజేసినట్టు చెప్పడంతో కౌన్సిలర్లు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. सुनिए 2 दिन में आप भेजा दो ना, कलेक्टर साहब करने दो, सैंक्शन हो गया तो दोबारा कर जाता साहब मर जाते हैं भेज जाते हैं भेज जाते हैं के बाद आप पानी के लिए चले जाते हैं एडवाइस आप एक मिनट हमारे लिए करता था फिर उनकी हक पार्टी आप पूछ रहे हो कमिश्नर साहब को 2 दिन हो गए, अब आप बोलिए क्या जवाब है साहब. जनरल पार्ट లో వర్క్ ఆల్రెడీ రన్ అవుతుంది. మనకు జనరల్ పార్ట్ నుంచి రిపేర్ స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న మోటార్ ను రన్ చేస్తున్నాం సార్. మీకు रिपेयर के बारे में अपने पास कितने पैसे भी निकाल के बुझा दिए. क्या बोलते कमिश्नर गाరు सुनिए 2 दिन में आप भेजा दो ना, कलेक्टर साहब करने दो, सैंक्शन हो गया तो दोबारा कर जाता साहब मर जाते हैं भेज जाते हैं भेज जाते हैं के बाद आप पानी के लिए चले जाते हैं एडवाइस आप एक मिनट हमारे लिए करता था फिर उनकी हक पार्टी आप पूछ रहे हो कमिश्नर साहब को 2 दिन हो गए, अब आप बोलिए क्या जवाब है साहब. जनरल पार्ट లో వర్క్ ఆల్రెడీ రన్ అవుతుంది. మనకు జనరల్ పార్ట్ నుంచి రిపేర్ స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న మోటార్ ను రన్ చేస్తున్నాం సార్. మీకు నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి ధర్మపురి అరవింద్ ప్రచారాన్ని ఆరంభించారు. త్రివేణి సంగమమైన త్రివేణి కందకుర్తి నుండి ఆయన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పురాతన శివాలయంలో పూజలు జరిపారు. మహిళలు వీరతిలకం దిద్ది మంగళహారతులతో స్వాగతం పలికారు. రెంజల్, బోధన్, ఎడపల్లి మండలాల్లో బీజేపీ పార్లమెంటు అభ్యర్థి ధర్మపురి అరవింద్ ప్రచారం జరిపారు.
కందకుర్తి త్రివేణి సంగమం నుండి ఆయన ప్రచారాన్ని ఆరంభించారు. యువకులు బైక్ ర్యాలీ జరిపారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. కాషాయం జెండాలతో ప్రచారానికి కొత్త అందాలు తెచ్చారు. బీజేపీ శ్రేణులు ప్రచారంలో భాగస్వాములయ్యారు. ప్రజలు ఆలోచించి బీజేపీ అభ్యర్థి అయిన తనను గెలిపించాలన్నారు. చెరుకు పంటపై ఎన్నో లాభాలు ఉన్నా పరిశ్రమను మూతవేసిన ఘనత ఎవరిదో మీకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. 2 పడకల ఇంటి నిర్మాణం జరుపుతున్నామని చెప్పిన వారు మరి ఎక్కడ ఎంతమందికి నిర్మించి ఇచ్చారో చెప్పాలన్నారు. చెరుకు పండించే రైతుకు టన్నుకు 3,200 రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా 5 కోట్ల ఇండ్లు మంజూరైతే అందులో 2 కోట్ల నిర్మాణం జరిగిందన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని ఘనత మోడీ హయాంలో జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కందకుర్తి గ్రామాన్ని దత్తత తీసుకున్న సిట్టింగ్ ఎంపీ గ్రామాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉందని వివరించారు. తనను ఎంపీగా గెలిపిస్తే జిల్లాకు 90,000 ఇండ్ల మంజూరు తెస్తానన్నారు. 16 ఎంపీ సీట్లు గెలిస్తే చక్రం తిప్పుతామని చెబుతున్న వారు ఇప్పటి వరకు తిప్పిందేంటని ఎద్దేవా చేశారు. 5 సంవత్సరాల కాలంలో నిరుద్యోగ యువతకు ముద్రలోనూ స్వచ్ఛ భారత్, ఉపాధి హామీ, మరుగుదొడ్ల నిర్మాణం కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు అందించడం జరిగిందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే చక్కెర పరిశ్రమకు పూర్వ వైభవం తెస్తామన్నారు. అదనంగా ఇతర పరిశ్రమలను తేవడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సంతోష్, అల్జాపూర్ శ్రీనివాస్, కిరణ్, బుజ్జి, గోపాల్ రెడ్డి, అట్లూరి శ్రీనివాస్, సుభాష్ పలువురు పాల్గొన్నారు. రెంజల్ మండలంలో మన ప్రచారం కొనసాగుతూ ఉంది. ఈ ప్రాంతంలో ఇక్కడ ఎంపీ గారు కవితమ్మ గారు పోయిన ఎన్నికల్లో షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నారు. షుగర్ ఫ్యాక్టరీలు ఇలా అప్పు చేసి, ఇది అప్పులో పూడుకుపోయిన గవర్నమెంటు, మాదేమో ఓన్ గవర్నమెంటు, ఇదేమో లోన్ గవర్నమెంట్. వీళ్ళు ఏం స్కీమ్స్ చేస్తారని వీళ్ళకి ఎటువంటి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయీస్కి శాలరీస్ లేకుండా కూడా వచ్చే నెలలో శాలరీస్ లేవని వినబడతా ఉంది. ఇంత దుస్థితిని రాష్ట్రాన్ని బ్యాంక్రప్ట్ చేసిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వాన్ని. ఇక్కడ రైతుల పరిస్థితి అధోగతి. పసుపు రైతు కాడికెళ్ళి చెరుకు రైతు దాకా, ఆ మూల నుంచి ఈ మూల వరకు ఆమె నియోజకవర్గం మొత్తం రైతాంగాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకుంది ఇక్కడ ఎంపీ. ప్రశాంత వాతావరణంలో పార్లమెంటు ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. వాహనాల తనిఖీ కోసం విస్తృత తనిఖీలు జరుపుతున్నారు. ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలలో అవగాహన కల్పించేందుకు పోలీస్ కవాతు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో నాగిరెడ్డిపేట్, లింగంపేట్, ఎల్లారెడ్డి మండలాల్లో పోలీస్ కవాతు జరిపారు. గ్రామాలలో తిరుగుతూ ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేయాలని, ఎలాంటి ప్రలోభాలకు, భయాలకు తలగొద్దని వివరించారు. రాజ్యాంగపరంగా కల్పించిన ఓటు హక్కును వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని మీకు అండగా మేముంటామని చెబుతున్నారు. ఇదిలా ఉండగా మరోపక్క రహదారులపై వాహనాల విస్తృత తనిఖీ జరుపుతున్నారు. ఎన్నికల ఖర్చుల కోసం డబ్బు, మద్యం తరలింపు జరగకుండా చూసేందుకు ప్రజలకు ఇబ్బంది కలిగిన వాహనాలను నిలిపి పూర్తి స్థాయిలో పరిశీలన జరిపిన అనంతరమే పంపిస్తున్నారు. డబ్బున్నట్టయితే అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు అందించాలని, లేని ఎడల ఆ డబ్బును స్వాధీనం చేసుకుంటామని పోలీసులు తెలుపుతున్నారు. భార్య రెంజల్ మండలం తాడ్బిలోలిలో ఉద్యోగి. సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో భర్త కృష్ణ భార్యను ఉదయం ద్విచక్ర వాహనంపై విధులు నిర్వహించే చోట వదిలి రోజులాగే తిరిగి సాయంత్రం తీసుకొచ్చేవాడు. రోజువారీ తంతు జరుగుతున్న వీరి పట్ల విధి వక్రించింది. భార్యను తీసుకురావడానికి వెళుతున్న సమయంలో కృష్ణ ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రెంజల్ మండలం సాటాపూర్ రెంజల్ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఎడపల్లి మండలం జాన్కంపేట్కు చెందిన పుట్ట కృష్ణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పుట్ట కృష్ణ భార్య రెంజల్ తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓగా పనిచేస్తోంది. రోజు మాదిరి కృష్ణ తన భార్యను ఉదయం కార్యాలయంలో వదిలి వచ్చారు. సాయంత్రం తిరిగి తీసుకురావడానికి వెళ్తూ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు 108కి సమాచారం అందించారు. ఆ వాహనం వచ్చేసరికి ఆయన తుది శ్వాస వదిలారు. ప్రాణాలు కోల్పోయారని చెప్పి సిబ్బంది వెనుతిరిగారు. పోలీసులకు సమాచారం అందించడంతో పంచనామా జరిపి కుటుంబీకులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
తగ్గొచ్చు కానీ నోస్ బ్లీడింగ్ ఎక్కువైంది మొత్తం అదంతా నోస్ బ్లీడింగ్ బాగా. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. బోధన్ పట్టణంలో నీటి ఎద్దడి, పాలక వర్గాన్ని నిలదీసిన కౌన్సిలర్లు, ఎండిపోయిన బెల్లాల్, చెడిపోయిన మోటార్లు. ఆరోగ్యవంతమైన జీవనానికి వ్యాయామం ఎంతో అవసరం. రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ జిమ్లు సాధన చేసిన ఎమ్మెల్యే షకీల్. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం. 16 ఎంపీలు గెలిచినా చేసిందేంటి? అధికారంలోకి వస్తే చక్కెర పరిశ్రమ తెరుస్తానని అరవింద్ హామీ. మండలి ఎన్నికలలో టీఆర్ఎస్ కు షాక్. ఓడిపోయిన మద్దతుదారులు, సంబురాలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు. రైతు మంత్రం జపిస్తూ నట్టేటా ముంచుతున్నారు. మద్దతు ధర లేక నష్టాల పాలవుతున్న అన్నదాతలు, యార్డు పాలకవర్గం, కొనుగోలుదారుల సిండికేట్తోనే రైతుకు నష్టం. బి ప్రభాకర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.